హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ హోమ్ కుకింగ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు స్పెషల్ ఏంటంటే బ్రెడ్ పిజ్జా అండి. ఇన్స్టెంట్గా చేశాను. మా పిల్లలు పిజ్జా చేయమన్నారు. పిజ్జా చేయటానికి మైదా పిండి, ఈస్ట్ అవి ఇంట్లో లేవండి. అందువల్ల బ్రౌన్ బ్రెడ్ ఉంది ఇంట్లో. బ్రౌన్ బ్రెడ్ ఉంది కాబట్టి పిజ్జా చేయొచ్చు. చేశాను ఇన్స్టెంట్గా, ఈజీగా, చాలా త్వరగా అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఇన్స్టెంట్ బ్రౌన్ బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పిజ్జా సాస్, బ్రౌన్ బ్రెడ్, చీజ్ని మనం ముందుగానే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెజ్జీస్లో వచ్చేసి ఆనియన్స్, క్యాప్సికము, టొమాటో, ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకని నేను ఈ వెజ్జీసే వాడుతున్నాను. మా పాపే కట్ చేసుకుంది. ఆనియన్స్ కూడా ఏమేం కావాలో అడిగింది, చెప్పాను, కట్ చేసుకొని పక్కన పెట్టింది. నీట్గా కట్ చేసిందండి. దానిలోకి కొంచెం మిరియాల పొడి కావాలి. మిరియాల పొడి ఇంట్లో లేదు, అందుకని నేను మిరియాలు దంచుకున్నాను. మిరియాల పొడి, ఉప్పు వేసి కోసినటువంటి వెజ్జీస్లో కలుపుకున్నాము. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చప్పగా ఉంటాయి మామూలుగా అయితే, ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకని నేను మిరియాల పొడి, సాల్ట్ వేసేసి ఆ వెజ్జీస్ బాగా కలుపుకున్నాను, పట్టించి పక్కన పెట్టాను. ఈలోపు మనము ఆ బ్రెడ్ ఎలా రెడీ చేసుకుందాం ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను మైక్రో ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి మైక్రో ఓవెన్ తవా ఒకటి తీసుకొని దానిలో బ్రెడ్స్ వేసేసి పెట్టి బ్రౌన్ బ్రెడ్ పెట్టేసి దానికి ఈవెన్గా పిజ్జా సాస్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి చీజ్ వేసి నీట్గా బ్రెడ్ అంతా అప్లై చేసి మనం కట్ చేసి కలిపి పెట్టుకున్నటువంటి వెజ్జీస్ కూడా వేసి బాగా అప్లై చేసుకున్న తర్వాత మీకు కావాలనిపిస్తే ఆరిగానో కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోవచ్చు. అవసరం లేదంటే అక్కర్లేదు. దాని మీద టాపింగ్ కోసం కొంచెం చీజ్ తురుము వేసి ఇలాంటివి ఒక 4 రెడీ చేసుకున్నాను నేను. ఆ 4 మైక్రో ఓవెన్లో ఇప్పుడు ఎలా పెడతాను ఏంటి అనేది మీకు చెప్తాను. మైక్రో ఓవెన్ స్టార్ట్ చేసి డోర్ ఓపెన్ చేసి దానిలో హై ర్యాక్ పెట్టుకొని దాని మీద మనం ముందుగానే రెడీ చేసుకున్నటువంటి పిజ్జా బేస్లు అంటే బ్రెడ్ మీద మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ తవా పెట్టేసేసి డోర్ క్లోజ్ చేసి కుక్ మోడ్లోకి వెళ్ళి 200 degreesలో 5 to 10 minutes ఉంచుకోవాలి. వెజ్జీస్ కుక్ అయ్యేదాన్ని బట్టి మీకు ఎక్కువ కుక్ అవ్వాలనుకుంటే 5 minutes అబో పెట్టుకోవాలి. పర్లేదు, కొంచెం క్రంచీగా ఉండాలి అనుకుంటే 5 పెట్టుకోండి, సరిపోతుంది. ఒక 5 minutes తర్వాత చూద్దాము పిజ్జా ఎలా రెడీ అయింది ఏంటి అనేది. పిజ్జా వైట్ సాస్ చేయటం వచ్చు, పిజ్జా సాస్ ఇవన్నీ వచ్చు. ఈసారి చేసినప్పుడు నేను చూపిస్తాను ఖచ్చితంగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అని. పిజ్జాకి సంబంధించిన సాస్లు, పిజ్జా బేస్ అన్నీ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది ముందు వీడియోలో చెప్తూ ఉంటానండి మీకు. హెల్తీగా పిల్లలు మనం వద్దు అనలేము, తినద్దని చెప్పలేము. అదేదో మన చేతుల ద్వారా పెడితే కొంచెం మనకే హ్యాపీగా ఉంటుంది. హెల్తీగా చేసి పెట్టచ్చు. పిజ్జా రెడీ అయిందండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.